గైస్ వెల్కమ్ బ్యాక్ నిఖిల్ బండిలా. చాలా రోజుల తర్వాత నేను మీ ముంగడికి వచ్చాను అనుకుంటా. ప్రజెంట్ అయితే మనం మురుదేశ్వర్ ట్రిప్ గురించి మాట్లాడుకుందాం. మురుదేశ్వర్ ట్రిప్ వెళ్ళాలని చాలా మంది పీపుల్స్ ఏమనుకుంటారు అంటే ఆలోచిస్తారు, బడ్జెట్ ఎంత అయితే తెలియని ప్లేస్కి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తారు. కాబట్టి ఈ వీడియోలో మనం ఫుల్ డీటెయిల్గా నేను ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఈ వీడియోని చూసే ముందుకు నా వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. హలో గాయస్, ఇప్పుడే మనం నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి హుబ్లీ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఎవ్రీడే మనకు ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఈవినింగ్ అయితే బెస్ట్ నాకు తెలిసి. రైల్వే స్టేషన్లో ఉన్నాం. హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం వాక్ డిస్టెన్స్ వెళ్తే హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి మనకి న్యూ బస్ స్టాప్ వెళ్ళాలి. ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి మనకి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. కాకపోతే పర్ పర్సన్ 20 రూపీస్ ఇవ్వాలి, లేకపోతే 30 రూపీస్, అంతకు మించి ఇవ్వద్దు, లేకపోతే మనం లాస్ అవుతాం. హుబ్లీ న్యూ బస్ స్టాప్ వెళ్ళగానే మనకి ఎర్లీ మార్నింగ్ ధర్మస్థలి బస్ ఉంటుంది. ధర్మస్థలి బస్ అయితే మిస్ అయితే ఒకవేళ కుంట బస్ ఉంటుంది. ధర్మస్థలి బస్ అయితే మనమేమో డైరెక్ట్ మురుదేశ్వర్ కమాన్ దగ్గర దిగుతాం. లేకపోతే కుంటా బస్ అయితే కుంటా బస్ స్టాండ్ నుంచి మనకి మురుదేశ్వర్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. చాలా ఈ ఫెసిలిటీ మీరు యూజ్ చేసుకుంటే చాలా బెస్ట్ అనుకుంటా. ఎంత తొందరగా రీచ్ అయితే అంత తొందరగా చాలా. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం ప్రజెంట్ హుబ్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. కొంచెం వాక్ డిస్టెన్స్లో వెళ్తే మనకి ఎంట్రీ వస్తుంది. ఇక్కడనే మనం అంతా బ్రషెస్ సీట్ అనుకొని ఇక్కడనే అన్ని కంప్లీట్ చేసుకుని వెళ్తుంటే మనకి తొందరగా అక్కడ పోవడానికి కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. Hello, Nikhil Bandi Vlogs. Welcome back this channel. Murdeshwar trip full updates in this video. బస్సులో జర్నీ స్టాప్ చాలా వ్యూస్ కనబడతాయి, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అన్ని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చాలా కనబడతాయి. చూడండి. ఇప్పుడైతే మనం మురుదేశ్వర్లో ఉన్నాం. మురుదేశ్వర్లో కమాన్ నుంచి మనం లోపల వెళ్ళడానికి ఒక 500 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ మీరు వాక్ చేస్తేనే నాకు బెస్ట్ అనుకుంటా. ఆటో వెళ్తే చాలా చార్జ్ అయితే ఎందుకు అవసరమా, నడవడానికి మనకేంటి. కాకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ వెళ్ళినాక మనకు రూమ్ చాలా అవైలబుల్ ఉంటుంది. కాకపోతే చాలా కాస్ట్ చెప్తారు. మీరు ఎంత తక్కువలో తీసుకుంటే అంత బెస్ట్. మ్యాక్సిమం 2000 ఆర్ 1500 బిలోనే తీసుకోవాలి. ఎందుకంటే చాలా రేట్స్ చెప్తారు అక్కడ. మన లాంగ్వేజ్ మనకి వాళ్ళే వేరే లాంగ్వేజ్, మన వేరే లాంగ్వేజ్, అట్లా మనకి చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. కొంచెం జాగ్రత్త ఉండాలి. రూమ్ చూసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని బయలుదేరాలి.
దర్శనం చాలా బాగా అయింది అనుకుంటున్నా. నేను మళ్ళీ మీరు మురుదేశ్వర్ని విజిట్ చేసుకుంటానని అనుకుంటున్నా. కాకపోతే మీకు ఒక డౌట్ రావచ్చు, మళ్ళీ అదే బస్ జర్నీ చేయాలా అని. కాకపోతే అది కాదు, ఇప్పుడు మీరు ఎలా వచ్చారో కమాన్ నుండి, అక్కడ కమాన్ నుండి ఒక 200 మీటర్ డిస్టెన్స్ లో మనకి మురుదేశ్వర్ రైల్వే స్టేషన్ ఉంది. మురుదేశ్వర్ టు బెంగళూరు ఆర్ బెంగళూరు టు సికింద్రాబాద్, లేకపోతే మురుదేశ్వర్ టు సికింద్రాబాద్ ఒకసారి అక్కడ అనుకోండి. మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీకు ఒకటి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.